తిరుపతి నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త వేయవద్దని, మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నగరంలోని 2, 3వ వార్డులో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త ఉండడాన్ని చూసి కాలువల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని మురుగునీటి కాలువలో ప్రజలు చెత్త వేస్తున్నారని, దీంతో దాన్ని తొలగించేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డ్రైనేజీ కాలువల మరమ్మతులు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలుగు గంగ నీటి పైప్ మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఇండ్ల వద్ద చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, ఏసీపీ బాలాజీ, డిఈలు లలిత, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, స్థానికులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.